ఈరోజు అక్కడికి వెళ్ళి రావటం జరిగింది. ఫ్రెడ్డీ పాల్ అన్న కాలు ప్రమాదానికి గురై ఇబ్బంది పడ్డ విషయం మీకు తెలిసిందే. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. యథార్థంగా ఉన్నట్టుగా మాట్లాడి ప్రవర్తించేటువంటి మంచి దైవజనుడు ఆయన కూడా. యేసన్న గారు ఆయన్ని పంపించిన ప్రతి ప్రదేశంలో సంఘాన్ని కట్టి దేవునికి క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతికినటువంటి మంచి భక్తిపరుడు, ఆత్మీయుడు. ఆయన కూడా మంచి పాటల రచయితగా ఆయన కూడా ఉన్నాడు. అంతేకాదు ఆయన యేసన్న గారికి మంచి సహకారిగా మరి ఉన్నాడు. ఈరోజు ఆయన్ని కూడా దర్శించడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొస్తే ఈరోజు మరి ఉదయం వెళ్ళి కొంత సమయం ఆయనతో గడపడానికి అవకాశం దొరికింది. దేవుని దయ వల్ల ఆయన క్షేమంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. ఆయన సంఘమంతటి చేత ప్రార్థన చేయించాయా అని కోరాడు. ఫ్రెడ్డీ పాల్ అన్న కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. ఆ కాలి గాయం మాని ఆయన మళ్ళీ నార్మల్ పొజిషన్లో దేవుని సేవ చేయాలి. అది నా మాతృ సంఘం. దైవజనులు యేసన్న గారు నాకు బాప్టిజం ఇచ్చిన ఆత్మీయ నాయకులు మీకు తెలుసు. ఆయన తర్వాత సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు తమ్ముడు అబ్రహాం కావచ్చు, జాన్ వెస్లీ అన్న కావచ్చు, ఫ్రెడ్ అన్న కావచ్చు, తర్వాత మిగిలిన సహోదరులు రమేష్ అన్న కావచ్చు, రాజన్న కావచ్చు, అన్నోళ్ళందరూ కూడా నా జ్ఞాపకాల్లో ఉంటారు. ఎందుకంటే నా ఫ్యామిలీ, అది నా మాతృ సంఘం. కనుక మనం అందరం కలిసి ఒక మాట, అన్న కోలుకోవాలి, త్వరగా మళ్ళీ పరిచర్యలోకి రావాలి, క్షేమంగా ఉండాలని ఒక ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆయన దర్శించిన తర్వాత కొంచెం నాకు మనసు కుదుటపడ సంతోషంగా ఉంది. లేకపోతే ఆయన ఎలా ఉన్నాడు అని ఒక టెన్షన్ ఉండింది లోపల. ఉండాలి, భక్తులు ఉండాలి. ఎందుకంటే దేవుని పని జరగాలి ఇంకా. కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపేక దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈవేళ నా సహోదరుడు ఫ్రెడ్డీ పాల్ అనేటువంటి నీ కుమారుని కొరకు ప్రత్యేకంగా మేమంతా ప్రార్థన చేస్తున్నాం. మరణ పంచుల్లోనికి వెళ్ళి ఆయన క్షేమంగా బయటపడ్డాడు. మరి కాళ్ళు బలహీనతకు గురై ఉన్నాడు. నీ దయతో నీ బిడ్డని స్వస్థపరుస్తూ ఉన్నావు. సంపూర్ణ ఆరోగ్యం నీ దాసునికి దయచేసి ప్రతి అవయవమును మీరు ముట్టి, గుండె, లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, రక్తము, చర్మము, ఎముకలు సమస్తమును కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. నీ దాసుడైన నన్నెంతో ప్రేమించేటువంటి నా ఆత్మీయ కుటుంబం నాయన, నీ దాసుడు క్షేమంగా ఉండాలి, సహోదరులందరూ క్షేమంగా ఉండాలి. నీ దాసుడు యేసన్న గారు ఒక 5గురిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఆ పరిచర్య కొరకు నియమించి ఉండగా, ఆ 5గురి కూడా నీ కృపా కాపుదల, వారికి సహకారులుగా ఉండి పరిచర్యలో తోడ్పాటు అందిస్తున్న వారికి నీ కాపుదల. యేసన్న గారితో సహా సేవకులుగా ఉన్న దైవజనులు దేవదాసు గారు, ఆనంద్ జయకుమార్ అన్న గారు, ఇంకా మిగిలినటువంటి సహోదరులు, వారికి కూడా పెద్ద వయసు వచ్చింది, వారికి కూడా ఆరోగ్యము దయచేయండి, ఆయుష్ దయచేయండి.
మినిస్ట్రీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రయాసపడినటువంటి పురుషులే కాక స్త్రీలు కూడా ఉన్నారు. ప్రేమక్క, రూతక్క, అలాగే దైవజనుల తల్లులు, వీళ్ళందరూ ఉన్నారు ప్రభు. వాళ్ళందరికీ ఆరోగ్యము, ఆయుష్, దీవెన దయచేయి. మినిస్ట్రీ మొత్తంలో కూడా ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారో వారందరికీ కృపాక్షేమాన్ని కలిగించు, ఆశీర్వదించు నాయన. ఆరోగ్యం ఇవ్వు నాయన, ఆయుష్నివ్వు నాయన, స్వస్థత కలిగించు నాయన. నీ రాజ్య వ్యాప్తికై, నీ నామ మహిమకై, నీ కొరకు ఇంకా వాడబడే ధన్యకరమైన జీవితానుభవం దయచేయం. స్తుతి, మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపరుస్తున్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సంఘముగా మేమందరము ఏకమై ప్రార్థన చేస్తున్నాం. నీవు నియమించినటువంటి సంఘం ఆశీర్వాదకరమగునుగాక, దీవెనకరమగునుగాక. కనికరించమ. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.